హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1058కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 11T ఈ మొబైల్ని మన ఇండియాలో నవంబర్ 30 అంటే ఇంకో 3 రోజులు ఉంది. సో మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఇందులో మనకి బేస్ వేరియంట్ ప్రైస్ చూస్తే ఇది 6GB 64GBతో రాబోతుందంట. 16,999 రూపాయలు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక 6GB 128GB వేరియంట్ ప్రైస్ 17,999 రూపాయలు ఉంటే 8GB 128GB వేరియంట్ 19,999 రూపాయలు ప్రైస్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో మొబైల్లో మీడియాటెక్ 810 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెసర్కి అంత ప్రైస్ అంటే కొంచెం మరి ఆలోచించాలి రెడ్మీ వచ్చేసరికి. ఎందుకంటే ఈ మొబైల్ ప్రైజెస్ ఎంత ఉంటే మళ్ళీ వీళ్ళు తీసుకురాబోయే రెడ్మీ నోట్ 11 ప్రో కానీ నోట్ 11 కానీ నోట్ 11 ప్రో ప్లస్ ఏదో మ్యాక్స్ తీసుకొస్తారు కదా. సో వాటి ప్రైస్ ఎక్కడికి వెళ్ళిపోద్దో చూడాలి. ఆల్రెడీ ఈ మొబైల్ లాంచ్కి సంబంధించిన లైవ్ స్ట్రీమ్ అనేది ఇప్పుడు మనకి లైవ్లోకి అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి యూట్యూబ్లో 3 days to go అని చెప్పేసి ఇప్పుడైతే కనిపిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 11S ఈ మొబైల్ని అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే ఇప్పుడు ఇన్ఫినిక్స్ టీజ్ అయితే చేస్తుంది అనమాట. ఈ మొబైల్లో మీడియాటెక్ ఎలియో G96 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇంతే కాకుండా ఇన్ఫినిక్స్ నుంచి మొట్టమొదటి 5G మొబైల్ కూడా సో వీళ్ళు అతి త్వరలో అయితే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇన్ఫినిక్స్ 05G అని చెప్పేసి ఈ మొబైల్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇందులో వచ్చరికి మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 6GB ర్యామ్తోను 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అనమాట. AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. స్పెసిఫికేషన్స్ బాగున్నాయి. మరి మొబైల్ ప్రైస్ ఎంతలో తీసుకొస్తారో చూడాలి. ఈ మొబైల్ మనకి ఆ డిజైన్ కూడా అయితే బయటకు వచ్చిందనమాట. చూడడానికి ఒప్పో Find X2 ఇప్పుడు తీసుకొస్తున్న Find X3 Pro సో వీటిని కాపీ కొట్టి ఈ కెమెరా బొమ్మను అయితే తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. కెమెరా సెటప్ అలాగ లేదు కానీ మనకి ఏదైతే బ్యాక్ సైడ్ ప్యానల్ ఉంటుందో సింగిల్ గ్లాస్ని వీళ్ళు బెండ్ చేసి తీసుకొచ్చామని చెప్పి అప్పుడు వాళ్ళు చెప్పారు కదా. ఇంచుమించు అదే రకంగా అయితే కనిపిస్తుంది. బట్ వచ్చరికి వీళ్ళు గ్లాస్ అయితే యూజ్ చేయరు, ఇక్కడ ప్లాస్టిక్ బాడీతో తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ వాళ్ళ ప్రైజెస్ని పెంచిన సంగతి తెలిసిందే కదా. ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏవైతున్నాయో వాటి ప్రైజెస్ అయితే పెంచారు. ఇప్పుడు వచ్చేసరికి 500 MB ఫ్రీగా డైలీ డేటాను అయితే పొడిగించినట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళు ఎంతకాలం ఇస్తారో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వీళ్ళకి వచ్చేసరికి మినిమం 265 రూపాయలు రీఛార్జ్ కార్డు నుంచి అనమాట. సో వాళ్ళకి వచ్చేసరికి 500 MB వరకు వీళ్ళు డేటా ఫ్రీ అయితే ఇస్తున్నారు. వీళ్ళు ప్రైజెస్ ఎలాగో పెంచారు. కనీసం మనకి ఎవరైతే డేటా యూజేజ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం సపరేట్ ఒక ప్లాన్ తీసుకొస్తే బాగుండేది. ఆ ప్లాన్స్ ప్రైస్ కూడా పెంచారు. ఇంతకుముందు వచ్చేసరికి 49 రూపాయలు రీఛార్జ్ చేస్తే సరిపోయి తర్వాత దాన్ని 79 చేశారు. రీసెంట్ డేస్లోనే పెరిగి కూడా ఎంతో కొరం కాలేదు. వెంటనే దాన్ని 99 రూపాయలు అయితే చేసేసారు. సో అక్కడ డేటా యూజ్ లేని వాళ్ళు నెలకి 99 అంటే 100 రూపాయలు పెట్టాలి అంటే సో అక్కడ మరి వీళ్ళు ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో నుంచి పోకో ల్యాప్టాప్స్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిందనమాట. ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్లో అయితే ఈ ల్యాప్టాప్ స్పాట్ అయితే అయింది. దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి రెడ్మీ G సిరీస్ బ్యాటరీ అయితే ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట ఈ ల్యాప్టాప్లో. దీని ప్రకారం చూస్తే వీళ్ళు రెడ్మీ లైనప్లో అంటే రెడ్మీ ల్యాప్టాప్స్ ఇక్కడ లాంచ్ చేసినాయి కాదు, వీళ్ళు చైనాలో గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేశారు G సిరీస్లో. సో ఆ ల్యాప్టాప్స్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి పోకోలో తీసుకురాబోతున్నట్టుగా అయితే అర్థం అవుతుంది. సో చూడాలి మరి. వీళ్ళు ఆల్రెడీ షావమీ బ్రాండ్లో ల్యాప్టాప్స్ తీసుకొస్తున్నారు. ఇంతకుముందు MI బ్రాండ్లో, ఇప్పుడు షావమీ కింద మార్చారనుకోండి. తర్వాత అలాగే రెడ్మీ బ్రాండ్లో కూడా రీసెంట్ డేస్లో ల్యాప్టాప్స్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు పోకో బ్రాండ్లో కూడా వీళ్ళు ల్యాప్టాప్స్ని అయితే మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. మరి ప్రైజెస్లో ఎటువంటి డిఫరెన్స్ ఉంటుందో చూడాలి. ఇక అలాగే షావమీ 12 సిరీస్ మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. దీని డేట్ అయితే కన్ఫర్మ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. అఫీషియల్గా అయితే షావమీ కన్ఫర్మ్ చేయలేదు కానీ కొన్ని లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. డిసెంబర్ 12వ తారీఖున ఈ షావమీ 12 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు మనకి కొత్త లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. లీక్స్ ఇలా రావడానికి కారణం కూడా ఏమిటంటే డిసెంబర్ అంటే మనకి 12వ నెల, అలాగే 12వ తారీఖు, అలాగే వీళ్ళు తీసుకొచ్చేది షావమీ 12 కాబట్టి ఇది ఒక 12, 3 12లు కలుస్తాయి కాబట్టి వీళ్ళు ఆ డేట్ని అయితే తీసుకున్నట్టుగా అయితే ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి స్పాటిఫై ఇది ఒక మ్యూజిక్ స్ట్రీమింగ్ అప్లికేషన్ అనే సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఇందులో వచ్చరికి టిక్ టాక్ టైప్ వీళ్ళు షార్ట్ వీడియో సర్వీస్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి వచ్చరికి వీళ్ళు డిస్కవరీ అని చెప్పేసి పేరైతే పెట్టారు. సో ప్రస్తుతం వచ్చరికి వీళ్ళు టెస్టింగ్ అయితే చేస్తున్నారంట. సో ఇది సపరేట్ అప్లికేషన్ కింద అయితే వీళ్ళు ఏం తీసుకురావట్లేదు. ఈ స్పాటిఫై యాప్లోనే డిస్కవరీ అని ఒక ట్యాబ్ని అయితే తీసుకొస్తున్నారు. ఆ ట్యాబ్లోకి వెళ్తే మనకి షార్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, షార్ట్ వీడియోస్. ఎలాగైతే మనకి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కనిపిస్తూ ఉంటాయో అలాగే యూట్యూబ్లో షార్ట్స్ కనిపిస్తున్నాయో అదే రకంగా వీళ్ళు వచ్చేసరికి ఈ డిస్కవరీ అనే ట్యాబ్ని అయితే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం iOSలో ఇది డెవలపర్ బీటాని అయితే రిలీజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది.
ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్లోని మనం మెసేజెస్కి రియాక్షన్స్ అంటే ఎమోజీస్ని అయితే ఇవ్వచ్చు అని చెప్పి ఇంతకుముందు మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం. ఇలాంటి ఫీచర్ని అయితే వాట్సాప్ తీసుకురాబోతుంది, టెస్ట్ చేస్తుందని చెప్పి. సో ఇప్పుడు ఇదైతే స్పాట్ అయింది. స్పాట్ అయిందంటే త్వరలో మనకి ఈ ఫీచర్ అయితే వస్తుందన్నమాట. సో మనం ఎవరైనా ఒక మెసేజ్ పెడితే, సో అంటే అది గ్రూప్లో కావచ్చు, లేకపోతే ఇండివిజువల్గా కావచ్చు, వాళ్ళు ఒక మెసేజ్ పెడితే దానికి మనం రియాక్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. అంటే నచ్చితే లైక్, నచ్చకపోతే డిస్లైక్, లేకపోతే ఇంకా నచ్చితే లవ్ సింబల్, ఇలాగ మనం ఎమోజీస్ని అయితే రియాక్షన్ కింద అయితే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి Realme GT2 Pro ఈ మొబైల్ ఇప్పుడు మనకి Antutu స్కోర్లో అయితే స్పాట్ అయిందనమాట. ఇక్కడ స్కోర్ కూడా చూస్తే 1 మిలియన్ స్కోర్ని అయితే క్రాస్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. రీసెంట్ డేస్లో మనకి కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి, 888+ ప్రాసెసర్తో వస్తుందని, తర్వాత వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 898 ప్రాసెసర్తో వస్తుందని కూడా సో లీక్స్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తోనే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో వీళ్ళు కూడా స్కోర్ చూస్తే 1 మిలియన్ అయితే దాటిచ్చారు. రీసెంట్ డేస్లో మనకి డెమెన్సిటీ అంటే మీడియాటెక్ డెమెన్సిటీ 2000కి సంబంధించి వివో మొబైల్లో మనకు స్పాట్ అయ్యి అక్కడ 1 మిలియన్ స్కోర్ని అయితే క్రాస్ చేసిందని చెప్పి మనం అనుకున్నాం. యాక్చువల్గా మరి మీడియాటెక్ డెమెన్సిటీ 2000 తీసుకొస్తారో తీసుకురారో, దాన్ని మరి పేరు మార్చి 9000 అని చెప్పి తీసుకొస్తున్నారో తెలియదు కానీ, సో వీళ్ళు కూడా అయితే 1 మిలియన్ అయితే చేరుకున్నారు ఏది స్కోర్లో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ అనలిస్ట్ మింగ్ తను చెప్పిన వివరాల ప్రకారం కనుక చూస్తే, యాపిల్ వచ్చేసరికి ఏఆర్ అండ్ విఆర్ గ్లాసెస్ మీద వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. సో ఈ గ్లాసెస్ని వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ Q4లో అయితే యాపిల్ లాంచ్ అయిపోతున్నట్టుగా, సో తనైతే అంటే రిలీజ్ చేస్తారన్నట్టుగా తనైతే చెప్తున్నాడు అనమాట. సో ఇందులో వచ్చేసరికి వీళ్ళు సోనీకి సంబంధించిన 4K డిస్ప్లేస్ని అయితే, మైక్రో డిస్ప్లేస్ని అయితే వాడుతున్నారంట. సో అది కూడా మనకి 2 డిస్ప్లేలు ఉంటాయి అనమాట సపరేట్గా. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు, 4K రెజల్యూషన్తో సపరేట్ డిస్ప్లేస్ కాబట్టి. అదే 4K రెజల్యూషన్తో సింగిల్ డిస్ప్లే అయితే మాత్రం అక్కడ మళ్ళీ పిక్సెల్స్ సో తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి పిక్సెల్స్ కూడా థిక్గా ఉంటాయి కాబట్టి పిక్చర్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో ఇందులోనే మనకి ఆప్టికల్ సెన్సార్స్ వచ్చేసరికి మనకి ఏఆర్లా కూడా పనిచేస్తాయంట. అంటే వీళ్ళు తీసుకొచ్చేది విఆర్ గ్లాసెస్ అయినప్పటికీ ఇందులో మనకి ఈ సెన్సార్స్ వచ్చేసరికి అవుట్ సైడ్ ట్రాన్స్పరెంట్గా అయితే కనిపిస్తాయి. అక్కడ మనం ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీని కూడా అయితే సో వాడుకోవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక అలాగే ఈ గ్లాసెస్ వచ్చేసరికి ఇండివిజువల్గా వర్క్ చేస్తాయని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే దీనికి వచ్చేసరికి ఎటువంటి థర్డ్ పార్టీ డివైస్ అవసరం లేదు. అంటే ఐఫోన్ కానివ్వండి, మ్యాక్ డివైస్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా ఇవైతే మనకి ఇండివిజువల్గా వర్క్ చేస్తాయని తెలుస్తుంది. ప్రైస్ కూడా మనకి $1000 నుంచి $3000 వరకు అయితే ఉండొచ్చు అంట. $1000కి అయితే నాకు తెలిసి యాపిల్ ఏమి ఇవ్వదు. మేబీ $1000 దాటిచ్చేసే ఈ ప్రైస్ అయితే తీసుకురావచ్చు. ఇక అలాగే ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని వెయిట్ వచ్చేసరికి వీళ్ళు 200 నుంచి 300 గ్రామ్స్లోనే డివైస్ని అయితే తీసుకురాబోతున్నారంట. సో మెయిన్ మనకి ఈ విఆర్ గ్లాసెస్ చూసుకున్నట్టయితే సో వెయిట్ ఇంపార్టెంట్ అనమాట. వెయిట్ మొత్తం మనకి నోస్ మీద అయితే పడుతూ ఉంటుంది. ఎక్కువసార్లు మనం ఎక్కువగా ఆ విఆర్ గ్లాసెస్ వాడినప్పుడు ఇక్కడ మచ్చ కూడా పడిపోద్ది. కొన్నిసార్లు అయితే ఇరిటేట్ అయిపోతాం ఆ వెయిట్కి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మీడియాటెక్ రీసెంట్ డేస్లో మీడియాటెక్ డెమెన్సిటీ 9000 ప్రాసెసర్ని అయితే వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఈ ప్రాసెసర్తో ఉండే మొబైల్స్ని మనం నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అయితే చూడడానికి ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మనకి న్యూస్ అయితే వస్తుంది. సో ఇది ఈసారి తీసుకురాబోతున్న ఈ ప్రాసెసర్ మాత్రం గట్టిగా అయితే పోటీ ఇవ్వబోతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో రన్ అవుతున్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ చూసుకుంటే మనకి క్వాల్కామ్ నుంచే ఉంది. ఎక్సినోస్ ఉన్నప్పటికీ అది అంతగా అంటే వర్కౌట్ అయ్యే ప్రాసెసర్ కాదు. అక్కడ చూస్తే మనకి క్వాల్కామ్ టాప్ ప్రాసెసర్ అనమాట. సో దానికైతే గట్టి పోటీ అయితే ఈసారి మీడియాటెక్ డెమెన్సిటీ 9000 అయితే ఇవ్వబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ A03 ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ మొత్తం అనేవి మనకి ఇప్పుడైతే లీక్ అయినమాట. సో ఇందులో చూస్తే మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ అయితే, సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ 5000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే రాబోతుందంట. 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఈ మొబైల్లో ఉంటుంది. మొబైల్ వస్తే మనకి డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 3GB 4GB ర్యామ్లోను, అలాగే 32GB నుంచి 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్తో రాబోతుంది. వీళ్ళు ప్రాసెసర్ ఏంటనేది అయితే ఇక్కడ వీళ్ళు ఓపెన్ చేయలేదు. ఆక్టా కోర్ ప్రాసెసర్ అని చెప్తున్నారు. సో మేబీ వీళ్ళు యూనిసాక్ ఏమైనా తీసుకొస్తారేమో ప్రాసెసర్, ఎందుకంటే ఇప్పుడు చిప్సెట్ షార్టేజ్ ఉంది కాబట్టి ఈ మొబైల్కి మేబీ ఆ ప్రాసెసర్ అయితే అవ్వచ్చు. మొత్తం ఇది మనకి 3 కలర్లో అయితే అవైలబుల్లో రాబోతుంది, బ్లాక్, బ్లూ అండ్ రెడ్. ఇక అలాగే సామ్సంగ్ నోట్ సిరీస్ మొబైల్స్ని అయితే ఇంకా కిల్ చేసేసినట్టుగా అయితే కన్ఫర్మ్ వస్తుందన్నమాట. సో యాక్చువల్గా మనకి ఈ ఇయర్ చూస్తే వీళ్ళు నోట్ సిరీస్ మొబైల్స్ని అయితే తేలేదు. నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకురారని చెప్పేసి ఆల్రెడీ మనకి న్యూస్ అయితే ఉంది. మనకి S22 అల్ట్రానే నోట్ సిరీస్ లాగా వీళ్ళైతే S Pen సపోర్ట్ అయితే తీసుకురాబోతున్నారు కదా. సో ఇప్పుడు సామ్సంగ్ చెప్పేది ఏంటంటే ఈ నోట్ సిరీస్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో వీళ్ళు ఫోల్డింగ్ మొబైల్స్ మీద అయితే పెట్టాలని చూస్తున్నారంట. యాక్చువల్గా వీళ్ళు నోట్ సిరీస్తో కంపేర్ చేస్తే అంటే లాస్ట్ ఇయర్ సో ఫోల్డింగ్ మొబైల్స్ ఎక్కువగా అయితే వీళ్ళు సేల్ చేసినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. అందువల్ల వీళ్ళు వచ్చేసరికి ఫోల్డింగ్ మొబైల్స్ మీద అంటే నోట్ సిరీస్ని ఇంకా ఆపేసి ఫోల్డింగ్ మొబైల్స్ మీద అయితే
కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. ఇది ఒకటే కారణం అని నేను అనుకోను. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ప్రతి చిన్న బ్రాండ్ కూడా సో రూ. 10,000 మొబైల్ కూడా నోట్ అని చెప్పేసి నేమ్ పెట్టేస్తుంది, మోడల్ నేము. సో అది కూడా ఒక కారణం అవ్వచ్చు అనమాట. అనవసరంగా వాటితో వీటిని పోల్చుకొని అనవసరంగా జనాలు దీన్ని చీప్గా చూస్తారేమోనని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో వాచ్ ఇండియాలో లాంచ్ చేయలేదు, చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు వివో వాచ్ 2కి సంబంధించిన ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు వీళ్ళు తీసుకురాబోయే ఈ వాచ్ 2 కూడా మనకి సర్క్యులర్ షేప్లోనే రాబోతున్నట్టు తెలుస్తుంది. బెజల్స్ కూడా చాలా థిన్ బెజల్స్తో అయితే ఈ వాచ్ రాబోతున్నట్టుగా అర్థం అవుతుంది అనమాట. సో ఇందులో మనకి 2 సైజుల్లో అయితే ఈ వాచ్ ఉండబోతుందంట. 42mm, ఇంకోటి వచ్చేసరికి 46mm. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.